ఐఎన్డిఏఏ బ్లాక్ సభ్యులందరూ రాహుల్ గాంధీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ, అదే విధంగా ప్రియాంక గాంధీ, శరద్ పవార్ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు అగైనెస్ట్ బీహార్ లో ఉన్న పోల్ రోల్స్, అదే విధంగా ఓట్ చోరీ రెండింటికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ దాకా ప్లెకార్డ్స్ పట్టుకొని ర్యాలీలా వెళ్లారు. వెళ్లిన వీళ్ళని పోలీసులు ఆపారు. మధ్యలో ఏంటంటే వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లోకి వెళ్లాలని చెప్పి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ లోకి వెళ్లకుండా ఆపేశారు. అవును, ఇంతమంది వెళ్తే అక్కడ గొడవ జరుగుతుంది. సో ఇట్లా మమ్మల్ని ఆపడానికి పోలీసుల్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి అఖిలేష్ యాదవ్ వీళ్ళు కూడా విమర్శించారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే తప్పు జరిగింది, వీళ్ళు తప్పు చేస్తున్నారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అని చెప్పి గవర్నమెంట్ ని, ఎలక్షన్ కమిషన్ ని రెండింటిని నిందిస్తున్నారు. బీహార్ లోను కర్ణాటకలో జరిగిన పోల్స్ లో అయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్లీ 30 మందినే లోపలికి రావాలి అనటంతో ఇంకా ఘోరంగా ఎంపీస్ ని రానివ్వట్లేదు, ఇదేం డెమోక్రసీ అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా దీనికి అపోజ్ చేస్తూ ఏంటి ఇదంతా కావాలని చేస్తున్నారు, ఈ ఓట్ చోరీ అనేది తప్పు, ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు వేసే నిందలన్నీ తప్పు, వీళ్ళు ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఏమన్నా ఉంటే అసలు వీళ్ళు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయకుండా బయట ర్యాలీస్ చేస్తే ఏముంటుంది, పార్లమెంట్ లో కదా క్వశ్చన్ చేయాల్సింది, అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. అట్రాక్షన్ టువర్డ్స్ ద పీపుల్ అంటే జనాల దగ్గర నుంచి అట్రాక్షన్ కోసము, సింపతి కోసం ఏమన్నా చూస్తున్నారా, లేదంటే ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి లైక్ ఫారెన్ నేషన్స్ తో, చైనాతో గానీ, సోరోస్ వీళ్ళందరితో కలిపి ఏమన్నా చేస్తున్నారా, లేదంటే ఈజ్ ఇట్ రియల్ అనేది తేలాల్సి ఉంది. కరెక్ట్ గా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఈసీ వాళ్ళు కానీ, ఐఎన్డిఏ వాళ్ళు కానీ లైక్ లీగల్ గా ప్రూవ్ చేయాలి. దీన్ని మాటలతో కాదు, లీగల్ గా ప్రూవ్ చేయాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు ఎవరినైనా కానీ.